మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో కాంగ్రెస్ మాదిక ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాలే యాదయ్యలు సీఎంను కలిశారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఒకరికి కేబినెట్ లో చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఏ క్షణాన్నైనా ఇటు మంత్రివర్గంలో చోటు కోసం ఎవరెవరిని ఎంపిక చేశారో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆశావాహులు ఒకవైపు కొంతమంది ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటే మరికొంతమంది ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి మరోసారి సీఎంతో కూడా వాళ్ళు విన్నవించుకున్నారు. సీఎం కూడా ఖచ్చితంగా తాను కూడా ఏఐసిసి నేతలతో మాట్లాడాను, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక విప్ అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో మానకొండూరు ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే, అదేవిధంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటు మందుల సామేల్ కావచ్చు, మరో ఎమ్మెల్యే అంతా కలిసి సీఎంతో దాదాపుగా అరగంటకు పైగా సమావేశమయ్యారు. ప్రధానంగా కేబినెట్ లో బెర్త్ కోసమే వీళ్ళంతా సీఎం ని కలిశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ఈసారి మంత్రివర్గంలో ముగ్గురికి ఛాన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రాత్రికి దాదాపుగా ఏఐసిసి పేర్లను కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా అనేది మరి కాసేపు అయితే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి వివేక్ ని, అదేవిధంగా కవ్వంపల్లి సత్యనారాయణ తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళకు మరి కేబినెట్ బెర్తిస్తారా, లేకపోతే అందులో ఒకరికి డిప్యూటీ స్పీకర్ తో పాటు మరి ఇంకేమన్నా పదవి ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు, హైకమాండ్ నేతలతో కూడా మాట్లాడారు. ఆయన తనకు ఖచ్చితంగా వస్తుందన్న ధీమాతో అయితే ఉన్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో అవకాశం లేదు, ఖచ్చితంగా జిల్లా నుంచి తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన ఏఐసిసి నేతల్ని కలిశారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివేక్ తో పాటు ప్రేమ్సాగర్ రావు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వివేక్ దాదాపుగా కేబినెట్ లో స్థానం దక్కొచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. మరి ఏఐసిసి ఎవరి వైపు మొగ్గు చూస్తుంది అనేది అయితే చూడాలి. ఇక మరొక ముఖ్యమైన అంశం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. రంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పటి వరకు కేబినెట్ కి సంబంధించి అవకాశం లేదు. సో కేబినెట్ లో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. అక్కడి నుంచి మల్రెడ్డి, రంగారెడ్డి తన వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్ళకి మాత్రం కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే అవకాశాలు తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.